రెడ్డిల సమాధి మీద కరెక్ట్ 6 పండ్లున్నాయమ్మ. ఆ తోటలు గాకుండా ఈ తోటలకొస్తే ఈ తోటలో గూడా 6 పండ్లున్నాయి. ఇటు కనబడుతున్నాయి, అటొక ధ్వని ఇనబడుతుంది చెవుల. నీకే తీసుకో. మనుషులు లేరు. శబ్దం మాత్రం వినబడుతుంది. టవల్ తీసి పరిచేసి ఆ పండ్లు తీసుకొని బోర్ బంద్ చేసిన. ఇక అవి చూడంగానే తినాలా, మా ఊళ్ళకిప్పాలా అన్న ఒక తపన. అవి తీసుకొని ఇంటికి వచ్చేసిన. అమ్మకు, మన వదినెలకు అందరికి చెప్పిన ఇట్లా పై అది ఏమనుకున్నది సమాధవు. ఆ సమాధి పండ్లు ఎవరైనా తింటారా? ఎవరైనా పూజ చేసి పెట్టుకున్నారో ఏం పాడైందో, మనం నువ్వెందుకు తింటున్నావు? సమాధుల మీద తినద్దు అనమాట. లేదు నేను అది తినాలనిపిస్తున్నా తింటున్నా అని. అమ్మ 2 మన శరీరంలాగా ఆడిపోయినాయి. 4 పండ్లు యథావిధిగా పచ్చగా మంచిగా ఉన్నాయి నిగనిగ. ఇంకా ఆ 2 పండ్లు ఆడిపోయినాయి తిన్నా. తర్వాత మా వాళ్ళందరూ అద్దు అన్నోళ్ళు కూడా మంచిగా ఉన్నాయి. అరటి పండ్లు మంచిగా ఉండకపోవడం ఏమన్నా అందరు తలా ఒకటి సగం సగం తినేసి తిన్న తర్వాత మా అమ్మకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే వాడు కలల పడ్డాడే ఆడ దొరికంటే ఈడ దొరికినాయి. ఏదో మాయాడుడో మాంత్రగాడో ఎవరు తాంత్రికుడు ఎవరు ఏం చేసిండో వీడికి అని మా అమ్మకు కొద్దిగా బాధ అనిపించి అదే పంతుల దగ్గర పోయి అడిగాను.